కాదండి So ఇప్పుడు I నేను have one more thing for especially Tiruvir garu. ఓకే So this is from our Telugu one and yeah, you can open. ఓకే అన్బాక్సింగ్ Unboxing, అన్రాపింగ్ unwrapping, అన్పేపరింగ్ unpapering. టేరింగ్ బెస్ట్. ఓ థ్యాంక్ యూ. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ప్రీ వెడ్డింగ్ గురించి కాబట్టి వెడ్డింగ్ అని నాకు థాట్ రాగానే అంటే ఇంటర్వ్యూ అని చెప్పగానే జస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. చిన్న థింగ్ అనమాట. అండ్ చాలా మందికి తెలియదు అంటే సడన్గా ఏంటి అంటే మంచిగా క్యారెక్టర్స్ చేస్తున్నాడు కదా అప్పుడే పెళ్ళి అంటే ఒక డిస్కషన్ వచ్చింది అప్పట్లో. అప్పుడే పెళ్ళి ఏంటండి, చాలా లేట్ అయిపోయింది. అవునా? యా ఏంటి అసలు అంటే మీ పెళ్ళి ఆన్ ఆఫ్ సడన్ అలా జరిగిందా అసలు మీరు ముందు నుంచే ప్లాన్ చేసుకొని జరిగిందా? ఏం లేదు, అదేదో టైం వస్తే అవుతుంది అంటారు కదా, కళ్యాణం కక్కు ఏది ఆగదని. సో రైట్ పార్ట్నర్ కోసం చూస్తూ ఉండే, సో అలా పరిచయం. అలా లవ్ మ్యారేజ్ అంటే అంటే లవ్ అరేంజ్డ్. ఫస్ట్ లవ్వే కదా. పరిచయం, తర్వాత ట్రావెల్ అయ్యాం, కంఫర్టబుల్గా అనిపించింది పెద్దవాళ్ళు చెప్పి. మీ మీ పెళ్ళికి అంటే మీ వెడ్డింగ్కి ఫోటోగ్రఫీకి ఎంత ఖర్చు పెట్టారు? మా ఫ్రెండే అండి ఫోటోగ్రాఫర్. పేమెంట్ లేదా? ఉంది, కానీ ఎంత ఇచ్చిందో అన్నది మా వైఫ్కి తెలియాలి. మీకు తెలియదు ఇప్పటివరకు? నేను ఫైనాన్షియల్ అస్సలు ఇన్వాల్వ్ అవ్వను, ఏవి ఇన్వాల్వ్ అవ్వను. అంటే బేసిక్గా నాకు కొంచెం క్యాల్కులేషన్, ఫిజిక్స్, చిన్నప్పటి నుంచి కూడా ఫిజిక్స్ మ్యాథ్స్ అంటే నాకు ఒక రకమైన భయం. ఈ జిఎస్టీలు తర్వాత ఈ టీడీఎస్లు ఇవన్నీ సరికి కూడా నాకు హెడేక్ వచ్చేస్తుంది. అందుకని నేను ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వను. అంటే అంత వచ్చేస్తున్నాయా? ఏవి ఇన్వాల్వ్ అవ్వను. టీడీఎస్ అంటున్నారు, కాదు. అంటారు, జిఎస్టీలు అంటున్నారు. రెమ్యునరేషన్ ఇచ్చేటప్పుడు దానికి టీడీఎస్ జిఎస్టీ కలపాలి తీసేయాలి ఏదో చెప్తూ ఉంటారు. ఇవన్నీ నాకు తెలియదు, నువ్వు చూసుకొని నాకు జస్ట్ అలా ఇంతకుముందు సీఏకి ఇప్పుడు వైఫ్కి అలా రూట్ చేస్తూ ఉంటాను. నేను నా పని నేను చూసుకుంటాను.